రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు. పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై తీవ్ర వైమానిక దాడులకు తెగబడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఇజ్రాయెల్ గత కొంతకాలంగా ఇరాన్ను హెచ్చరిస్తూ వస్తోంది. తమకు ప్రమాదంగా మారే స్థాయిలో ఇరాన్ అణు పరీక్షలను జరుపుతోంది. అది ఆపకపోతే దాడి చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ యురేనియంను ఆయుధ తయారీ కోసం సమకూర్చుకుంటోందని ఇజ్రాయెల్ అంటోంది. 100 టార్గెట్లు, 200 యుద్ధ విమానాలు, ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకుని 330 బాంబులు క్షిపణులతో టెహ్రాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ కి తీవ్ర నష్టం జరిగింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్న ఇరాన్ శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. తమ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘేరీ, ఐఆర్జీసీ చీఫ్ హస్సేనీ సలామీ సహా పలువురు జనరల్స్ మృతి చెందారని ప్రకటించింది ఇజ్రాయెల్. తమ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా డ్రోన్ దాడులను ప్రారంభించింది. ఒకేసారి 800 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. అయితే చాలా డ్రోన్లను తమ ఐరన్ డ్రోమ్ అడ్డుకుందని ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ కూడా రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 8 అణు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామంటూ కొన్నేళ్లుగా ఇరాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో ఆత్మరక్షణ పేరుతో ముందే ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. అమెరికా వద్దని వారించినా వినే పరిస్థితిలో లేదు ఇజ్రాయెల్. మరోసారి మేం బాధితులుగా మిగలాలనుకోవట్లేదు. అందుకే ఇరాన్ బెదిరింపులకు మేం ప్రతిచర్య చేపట్టామంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.